హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి రమ్మని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు అయితే మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కోసం అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి, వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ కువైట్లో మెడికల్ ఫీల్డ్లో అసలు ప్రైవేట్ హాస్పిటల్లో ఛార్జ్ అనేది ఎంత చేస్తారు, అసలు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత అమౌంట్ కనీసం మినిమం అంటే మినిమంగా పెట్టుకుని వెళ్ళాలి అనే దానికోసం ఒక ఐడియా వస్తుంది. అన్ని దేశాల్లో ఉన్నట్టే కువైట్లో కూడా ప్రైవేటు గవర్నమెంట్ రెండు రకాల హాస్పిటల్స్ ఉంటాయి. ఇండియాలో చూడండి, మనం గవర్నమెంట్కి ప్రతి దానికి వెళ్ళాం కదా, మోస్ట్లీ ప్రైవేట్కే వెళ్తాము. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎక్కువగా అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తారు. ఇక ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ఓన్లీ కన్సల్టింగ్ కి 5 KD నుంచి స్టార్ట్ అవుతుంది. 5, 8, 10 KD స్టార్టింగ్. నేను వచ్చిన కొత్తలో అయితే 5 KD ఉండేది. ఇప్పుడైతే అసలు ఉందో లేదో కూడా తెలియదు. చాలా వరకు అయితే డాక్టర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ అది ఇది అంటూ 8 KD 10 KD అలా చార్జ్ చేస్తున్నారు. కరెన్సీ ప్రకారం 8 KD అంటే 2200, ఇంకా అలానే 10 KD అంటే కనుక 2700 వరకు అవుతుంది. కొంతమందికి ఇక్కడ కంపెనీస్ ఎంప్లాయీస్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇంత పర్సెంట్ అనేసి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతి టెస్ట్ కి ఇంత అనేది పే చేయాలనేది అందులో ఉంటుంది. మనం 20% పే చేయాలా, 30, 40 ఆ కంపెనీలు వాళ్ళు ఇచ్చే హెల్త్ కార్డ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్నీ అయితే సేమ్ ఉండవు. ఇక ఏదైనా బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలంటే 3 KD నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్ బ్లడ్ టెస్ట్ అయితే 3 KD ఉంటుంది. మన ఇండియా కరెన్సీ ప్రకారం అది కూడా దగ్గరగా 800 రూపాయలు. అదే ఒకవేళ ఎక్స్రేస్ ఏమైనా తీయించుకోవాలి, స్కానింగ్స్ ఏమైనా తీయించుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు అలాంటివి ఉంటాయి కదా, వాటికి 10 KD నుంచి ఛార్జ్ చేస్తారు. 2700 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక వచ్చేసి నార్మల్ మనకి ఫీవర్ ఉన్నప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవాలంటే కూడా ఒక్క ఇంజెక్షన్ కి 5 KD అంటే 1000 రూపాయల పైనే, దాదాపుగా 1500 వరకు అవుతుంది. ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అని చెప్పాను కదా, కంపెనీ వాళ్ళు ఇస్తారు కొంతమంది ఎంప్లాయీస్. కానీ ఆ కార్డ్స్ కొన్ని హాస్పిటల్స్ కొన్ని రకాల కార్డ్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చిన హాస్పిటల్లో ఈ కార్డ్స్ అన్ని కూడా అలౌ చేస్తారు. అందుకే అక్కడ బోర్డు మీద అన్ని రకాల కార్డ్స్, నేమ్స్ అంతా డీటెయిల్గా పెట్టేశారు. ఇక కువైట్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ఏ చిన్న టెస్ట్ కైనా కూడా ఖచ్చితంగా 1000 రూపాయల నుంచే స్టార్టింగ్ ఉంటుంది, కిందకైతే ఉండదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తక్కువలో తక్కువ అనమాట. ఇంతవరకు ఇక్కడి నుంచి ఉంటాయి అని ఒక ఐడియా కోసం అయితే చెప్పాను, ఇంత ఉంటాయని. డెఫినెట్గా ప్రతి హాస్పిటల్లో ఇంతే ప్రైస్ ఉండాలని ఏమీ లేదు. చాలా వరకు నేను వెళ్ళే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఇంతే ఉంటాయి. అది కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి, ఇంకా అలానే మనం చేయించుకునే టెస్టులు బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. మళ్ళీ వీడియోలో చూసి మీరు ఎంత చెప్పారు, ఇంత తీసుకోలేదు, మా దగ్గర ఇంకా ఎక్కువ తీసుకున్నారు అని అంటే కుదరదు. ఇక ఇప్పుడైతే జనవరి నుంచి చాలా హాస్పిటల్లో 30 to 50% డిస్కౌంట్ కూడా పెడుతున్నారు. ఎవరైనా ఏమైనా టెస్టులు చేయించుకోవాలి అనుకుంటే గనక హాస్పిటల్స్ లో డిస్కౌంట్ ఉన్న వాటిని చూసుకొని వెళ్ళి చేయించుకోండి. చాలా మంది అనుకుంటారు ఇండియా వచ్చినప్పుడు అన్ని టెస్టులు చేయించుకోవాలి, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అని. వెళ్ళినప్పుడు మనకు అసలు టైమే ఉండదు. వీలు కుదిరితే ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇక్కడే చేయించుకోవడం చాలా బెటర్.